పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అడ్డంకి ఏర్పడింది. ఈ నెల 8వ తేదీన తిరుపతిలోని ఎస్వీయు తారక రామ క్రీడా మైదానంలో ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినప్పటికీ అనివార్య కారణాలతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఏపీ డిప్యూటీ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుకోని అడ్డంకి ఏర్పడింది. ఈ నెల 8వ తేదీన తిరుపతిలోని ఎస్వీయు తారక రామ క్రీడా మైదానంలో ఈ గ్రాండ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈవెంట్ వాయిదాపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న హై బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ధీరోదాత్తమైన బందిపోటు యోధుడిగా కనిపించనున్నారు. దర్శకుడు క్రిష్ జాగలమొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా జ్యోతి కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 150 నుంచి 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2020లో ప్రారంభించారు. అయితే కోవిడ్ మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయాలు, నిర్మాణాంతర పనుల్లో జాప్యం కారణంగా చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా తర్వాత మే 9కి, ఆ తర్వాత జూన్ 12కి మార్చారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో జరుగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో జూన్ 12 విడుదల కూడా సందిగ్ధంలో పడినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం స్వాడ్ వర్సెస్ స్పిరిట్ తో రూపొందుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఈ చిత్రం విడుదలను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సినిమా మరోసారి వాయిదా వేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎడిటింగ్ కొన్ని సమస్యలు ఉండడంతో వాయిదా పడుతుందని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.